పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పెన్షన్ పంపిణీలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. ఎన్నికల ముందు 3,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతామని, 3,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని, డయాలసిస్ పేషెంట్లకు 15,000 ఇస్తామని చెప్పిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని గుర్తు చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. 3,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచుతాం. 3,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయలకు పెంచుతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలుపుకునేటువంటిది 1వ తేదీన వాళ్ళు ఇంటి దగ్గర, ఎందుకంటే వాళ్ళు కూడా దుష్ప్రచారం చేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే పంచాయతీ ఆఫీసునికి వెళ్ళాలి, సచివాలయాలకు వెళ్ళాలి, మొండి టెండర్లో తిరగాలి అని చెప్పి వాళ్ళు తిప్పారు. అట్లా మొండి టెండర్లో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టి మరి ఆ రకంగా మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మొదటి రోజునే మరి వాళ్ళకి పెంచినటువంటి పింఛను ఇంటి దగ్గరే మనం అందజేస్తున్నాం. అంటే విడతల వారి పింఛను పెంపు కాదు, ఒక్కసారే పింఛను పెంపు అని ఏదైతే మనం చెప్పు దాన్ని నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు తెలుసుండి 104 పోలవరం ప్రాజెక్టుతో సమానమైనటువంటి డబ్బులు ఒక పేదవారి కోసం, మానవత్వం కోసం, ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళకి అందిస్తున్న విషయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం.